ప్రభువు నామమును బట్టి అందరికీ ఉదయకాల శుభములను వందనములను తెలియజేయుచు ఈరోజు వాగ్దానము అనే వాక్య ధ్యానములోనికి ప్రేమపూర్వకంగా మిమ్ములను ఆహ్వానిస్తూ మీతో కలిసి ఈరోజు వాగ్దానమును ధ్యానించుటకు సంతోషిస్తూ ఉంటున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయము 6వ వచనము. నేను చెవియొగ్గి వారి మాటలు వినియున్నాను, పనికి మాలిన మాటలు వారాడుకొనుచున్నారు. నేనేమి చేసితినని చెప్పి తన చెడుతనమును గూర్చి పశ్చాత్తాపపడువాడొక్కడును లేకపోయెను. ఈ మాటను బట్టి మనకు జ్ఞాపకం చేయబడుచున్న ప్రాముఖ్యమైన ఆధ్యాత్మిక ఆలోచనను కలగజేసినటువంటి విధానమును గమనించినప్పుడు సర్వ మానవుల పట్ల దైవ సంకల్పము లేదా దైవ చిత్తము ఏమై ఉన్నది అనేది గ్రహించుట ఎంతో ప్రాముఖ్యమైనటువంటి విషయము. ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నటువంటి విషయాలను మనం గమనించినప్పుడు మొదటిది, పనికి మాలినటువంటి మాటలు దేవుడు గమనిస్తూ ఉంటున్నాడు. రెండవది, నేను చెడుతనము చేస్తునని పశ్చాత్తాపపడలేనటువంటి హృదయాలు ఆయనకు కనబడుచు ఉన్నవి. తద్వారా జరుగుతున్నటువంటి నష్టము ఏమిటి, తద్వారా జరుగుతున్నటువంటి పరిస్థితులు ఏమిటి అనేవి అక్కడ తెలియజేయబడుతూ ఉంటున్నాయి. కాబట్టి పనికి మాలినటువంటి మాటలు మాట్లాడడం, చెడుతనముల గురించి పశ్చాత్తాపము పడకపోవడం, ఈ రెండు విషయాలు ప్రాముఖ్యంగా మన జ్ఞాపకం చేయబడుతూ ఉంటున్నది. స్నేహితులారా, ఈరోజు ప్రతి మానవుని పరిస్థితిని మనం గమనించినప్పుడు తాను ఏమి చేయుచున్నాడో తనకు తెలుసు. తన మనస్సాక్షి అనేది అతన్ని గద్దిస్తూ ఉంటుంది. అది ఇతరులను మోసం చేయడం కావచ్చు, అబద్ధాలు చెప్పడం కావచ్చు, అన్యాయం చేయడం కావచ్చు, గాయపరచడం కావచ్చు, హింసించడం కావచ్చు, అవమానించడం కావచ్చు, మొదలైనటువంటి పరిస్థితులు తాను ఏమి చేస్తున్నాడు, ఏమి చెయ్యకూడదు అనేది కూడా అతని మనస్సాక్షే అతన్ని గద్దిస్తూ ఉంటుంది. ఈ పనికి మాలినటువంటివి, ఈ పనులు నీకు అవసరం లేవు, నీకు మంచిది కాదు అనేది తన యొక్క వ్యక్తిత్వము అతన్ని గద్దిస్తూ ఉంటుంది. అయినప్పటికీ మానవుడు ఇది అన్యాయం కాదు, ఇది మోసము కాదు, ఇది హానికరమైనది కాదు, నేనేదో గొప్పగా చేస్తున్నాను అనేటటువంటి అహంకారపూరితమైనటువంటి కార్యములను బట్టి, మనస్సును బట్టి అతడు చేయించినటువంటి పనుల యందు తాత్కాలికమైనటువంటి ఆనందాన్ని అనుభవించడానికి ఇష్టపడుతున్నట్లు జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది. అందుకే అన్యాయము, మోసము, హానికరమైన మొదలైనవి తెలిసినప్పటికీ కూడా తాను చేస్తున్నది మంచిది కాదు అని, పనికి మాలినది అని తెలిసినప్పటికీ దానినే చేస్తూ ఉండడము అనేది వారికి తప్పుగా, అవమానంగా అనిపించినట్లుగా కనబడట్లేదు. అందుకే వారు ఆ విధంగానే పనికి మాలినటువంటి మాటలు పలుకుచున్నారు అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది. రెండవది, చెడుతనము అని తెలిసి కూడా పశ్చాత్తాపపడలేనటువంటి విధానము అక్కడ జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది. అందుకే ఇలాంటి సందర్భంలో ఈరోజు వాగ్దానమును గమనించినప్పుడు కూడా ఏది మంచిది, ఏది మంచిది కాదు, ఏది అవసరము, ఏది అనవసరమైనది అనేది గ్రహింప చేయగలిగిన విషయము ఇక్కడ విశదీకరించబడుచున్నట్లుగా, జ్ఞాపకం చేయబడుతున్నట్లుగా మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. ఎందుకంటే దేవుడే తాను ఎన్నుకున్నటువంటి ప్రజలను చెవునబెట్టి వినడానికి చెవియొగ్గి వారి మాటలను ఆలకిస్తూ ఉంటున్నప్పుడు, నేటి సమాజంలో నీతిని, న్యాయమును, విశ్వాస సహితమైనటువంటి జీవితాన్ని జీవించాలి అని ఆయనను అంగీకరించినటువంటి వారి మాటలు కూడా ఆయన వింటున్నాడు. నేను ఏం మాట్లాడుతున్నామో, ఏది చేయాలనుకుంటున్నామో అది వింటున్నాడు. ఆ వింటున్నటువంటి ఆ సందర్భంలో
లేదా వింటున్నప్పుడు మానవులలో ఆయన కనబడుచున్నటువంటి కొన్ని విషయాలు ఏంటంటే ఇక్కడ జ్ఞాపకం చేసినటువంటి మాటలు, పనికి మాలినటువంటి మాటలు మాట్లాడుకోవడం. పనికి మాలిన అంటే మనందరికీ తెలుసు ఏ మాటలు అంటే అవి ఉపయోగం లేనటువంటివి, అల్లరి సృష్టించేటివి, బాధ పెట్టేటటువంటి, ఎదుటి వ్యక్తిని గాయపరిచేటటువంటివి, ఎదుటి వ్యక్తిని హానికరంగా మార్చేటటువంటివి. ఇవి పనికి మాలినటువంటి మాటలండి. రెండవది, అతడే ఏమనుకుంటాడు అంటే నేనే నీతిమంతుడను, నేనే పర్ఫెక్టు, నేను చెప్పిందే కరెక్టు అనేటటువంటి ప్రవర్తిస్తూ నేను ఏమి చేసి తినని చెప్పి పశ్చాత్తాపడడానికి అవకాశమును ఇవ్వడు. అనగా నేను చేసింది తప్పు అని గ్రహించి లేదా తెలుసుకొని తనకు తానుగానే ఇదిగో మనస్సు మార్చుకోవడానికి ఇష్టపడలేనటువంటి జీవితము. అనగా తాము చేయుచున్నది తప్పు అని తెలిసినప్పుడు కూడా గ్రహించలేని లేదా గ్రహించినటువంటి వారిగా తమ ప్రవర్తనను, క్రియలను, తప్పులను సరిదిద్దుకునే అవకాశం లేనటువంటి వ్యక్తులుగా మిగిలిపోతూ ఉంటున్నారు. కాబట్టి తమ మనస్సును మార్చుకుంటా, సరి అయినటువంటి ప్రవర్తనను కలిగి ఉంటా, మార్గమును, క్రియలను మంచిగా అలవర్చుకుంటా అనేటటువంటి హృదయాలను ఆయన వెతుకుతూ ఉంటున్నాడు భూమి మీద. ఈ భూమి మీద ఆయన వెతుకుతున్నప్పుడు, ఆయన చెవియొగ్గి మానవుని యొక్క మాటలను వింటున్నప్పుడు, అది ఏ విధంగా మాట్లాడుతున్నావో, ఇతరుల గురించి కావచ్చు, నీ గురించి కావచ్చు, ఇతరుల వ్యక్తిత్వాలను గురించి కావచ్చు, ఏ విధంగా మాట్లాడుతున్నావో దేవునికి దాచబడి ఉన్నది ఏది ఉండదండి. మనుషులుగా మనము ఎగ్జాంపుల్గా జ్ఞాపకం చేయబడుతుంది కదా, పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతుందంట. మనం కూడా ఆ విధంగానే ప్రవర్తిస్తూ ఉంటాం. ఎవరు నన్ను చూస్తలేరులే, ఎవరు నా గురించి మాట్లాడతలేరులే అని అనుకుంటాము. కానీ మనకంటే బలహీనమైనటువంటి స్థితి ఎవరికి ఉండదేమో. అందుకే అక్కడ జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది, తాను పశ్చాత్తాపడడానికి అవకాశము ఇవ్వలేనటువంటి వ్యక్తులను ఆయన గమనిస్తూ ఉంటున్నట్టుగా జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది. కాబట్టి తామే మేధావులమని బ్రతకడం కాదు, తమ ప్రవర్తననే మంచిది అని బ్రతకడం కాదు, నేను మంచివాడను, నేను గొప్పవాడను అని ప్రవర్తిస్తూ నటించడం కాదు అనేది ఇక్కడ జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది. కాబట్టి దేవుని ప్రియ సహోదరి సహోదరులారా, ఇదిగో పాడు లేనటువంటి జీవితాన్ని మనము కలిగి ఉండాలని, తప్పులను సరిదిద్దుకొని పశ్చాత్తాపపడి ప్రవర్తనను సరిదిద్దుకొని మనము మార్పు చెందాలి అనేటటువంటి విషయాన్ని దేవుడు ఈ ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేయబడుతూ ఉంటున్నాడు. ఇక్కడ ఇద్దరు వ్యక్తులను మనం గమనించవచ్చు. మొదటిది దావీదు నాతాను యొక్క సందర్భం. అక్కడ తెలియజేయబడినప్పుడు లేదా అక్కడ ఉన్నటువంటి పరిస్థితి అర్థమైనప్పుడు దావీదు తనలో ఉన్నటువంటి తప్పును సరిదిద్దుకొని ఆయన యొక్క మాటలకు చెవియొగ్గి తన ప్రవర్తనను మార్చుకున్నాడు. రెండవది మనం చూసినప్పుడు నేను చేసినది తప్పు అని, ఇదిగో ఆయన ఏ లోపము లేనివాడు అని కలువరి సిలువలో వ్రేలాడుతున్నటువంటి దొంగ, ఆయన పిలువబడుతున్నటువంటి విధానమే దొంగ. అలాంటి వ్యక్తి సైతము ఇదిగో దేవుడు వెతుకుతూ ఉంటున్నప్పుడు తన హృదయంలో మారు మనస్సు అనేది, గద్దించబడినటువంటి హృదయము అనేది, తప్పును సరిదిద్దుకొని పశ్చాత్తాపడాలనేటటువంటి మనస్సు అనేది గ్రహింపగలిగినాడు. కాబట్టి అతడు అడుగుతున్నటువంటి మాటను బట్టి నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉండు అని చెప్పినాడు. ఈరోజు ఈ శిలువ శ్రమల కాలంలో దేవుడు ఎవరిని వెతుకుతున్నాడు అంటే ఇదిగో ఈ విధంగా మన జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. ఏమంటున్నాడు అంటే పనికి మాలిన మాటలు మాట్లాడుచున్న వారిని వెతుకుతూ ఉంటున్నాడు, నీవి మంచిది కాదు అని. రెండవది, మనము చేసినటువంటి తప్పులను తెలుసుకొని సరిదిద్దుకొని బ్రతకాలి అని మనల్ని వెతుకుతూ ఉంటున్నాడు. ఇదిగో ఈ దొంగ వలె లేదా ఈ యొక్క దావీదు వలె మనం ఏ పరిస్థితిలో పడిపోయినాము అని తెలుసుకొని మనము తెలుసుకొని పశ్చాత్తాపము చెందాలని ఇష్టపడుతూ ఉంటున్నట్లుగా జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది. కాబట్టి ఆయన శిలువ కాలంలో మనము ఏమై ఉన్నాము, మన లోపములు ఏమై ఉన్నాయి, మన చెడు క్రియలు, పాడు చేయుచున్నటువంటి పరిస్థితులు ఏమై ఉన్నవి అనేది గ్రహించి సరిదిద్దుకొని మన జీవితాలను మెరుగైన, ఉపయోగకరమైన,
ఆశీర్వాదకరమైన సమాధానమును నెమ్మది కలిగినటువంటి జీవితమును జీవించాలనేది దేవుని యొక్క నిత్య సంకల్పమై ఉన్నది అని జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది. కాబట్టి మరి ఒక్కసారి దేవుడు ఎవరిని ఈ భూమి మీద వెతుకుతున్నాడు అంటే పనికి మాలిన మాటలను వదిలిపెట్టే వారిని వెతుకుతుంటున్నాడు. రెండవది, పశ్చాత్తాపపడి నేను చేయుచున్నది తప్పు అని గ్రహించి ఇదిగో మారు మనస్సు పొందేటటువంటి వారిని దేవుడు వెతుకుతూ ఉంటున్నాడు. ఈ కోణంలో మనం ఉండగలుగుతున్నామా? మనల్ని మనం ప్రశ్నించుకొనుటకు, సరిదిద్దుకొనుటకు దేవుడి మాటలు దీవించునుగాక. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, ఈ ఉదయకాల సమయమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. నిజమే ప్రభువా, మా మాటలను గురించి నువ్వు చెవియొగ్గి వింటున్నప్పుడు మా స్థితి నీకు కనబడుతున్నటువంటి పరిస్థితి ఏంటో మా జ్ఞాపకం చేస్తూ ఉంటున్నావు. నిజమే ప్రభువా, మేము చెడు ప్రవర్తనను కలిగి చెడు మాటలు మాట్లాడుతూ మోసపూరితంగా ప్రవర్తిస్తున్నటువంటి వారంగానే మిగిలిపోతున్నామేమో, మా మాటలన్నీ పనికి మాలినవిగా ఉంటున్నాయేమో అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నావు. అంతేకాకుండా ఇవి పనికి మాలినవి అని తెలిసినప్పటికీ కూడా పశ్చాత్తాపపడి మారు మనస్సు పొంది సరిదిద్దుకోలేనటువంటి జీవితానికి అలవాటు పడుచున్నామేమో అని మమ్మల్ని మేము జ్ఞాపకం చేసుకున్నట్టుకి మాటలు మా ముందుంచినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. సరిదిద్దుకోవడానికి, పనికి మాలినటువంటి మాటలను వదిలేయడానికి నీ కృపా, నీ సహాయమును మాకు అనుగ్రహించుమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. ఉదయకాల సమయమున ఇదిగో ప్రతి బిడ్డను బట్టి మీ పాద సన్నిధికి వస్తూ ఉంటున్నాం. ప్రతి బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారి అక్కరలను, అవసరతలను, వారి కుటుంబ సమస్యలను, ఆర్థిక ఇబ్బందులను, ఎదుర్కొంటున్నటువంటి ప్రతి శోధనను, బాధ నుంచి విడుదల, విముక్తిని కలుగజేసి మంచి మాటలు మాట్లాడి ఇదిగో పశ్చాత్తాపము చెంది మేలైన జీవితాన్ని అనుభవించేటటువంటి కృపను ప్రతి బిడ్డకు దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. త్రియేక దేవుని యొక్క దీవెనాయ నిత్య సమాధానము మనందరికీ తోడునిడే దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.